విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. స్వాతంత్ర సమరయోధునిగా గుర్తింపు పొందిన గౌతు లచ్చన్న ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఆరాధ్యునిగా గుర్తింపు పొందారు. ఆయన సోంపేట తాలూకా బారువా గ్రామంలో 1909 ఆగస్టు 16న జన్మించారు. దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్గా గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలను ఆయన నడిపారు. రాజకీయ నాయకునిగా లచ్చన్న సాగించిన ప్రయాణం ఆయనను మహనీయునిగా నిలబెట్టింది. చిట్టయ్య రాజమ్మ దంపతులకు 8వ సంతానంగా తండ్రి గౌడ వృత్తిలో ఉన్నప్పటికీ పిల్లలను బాగా చదివించాలి అనుకున్నాడు. బారువాలో 8వ తరగతి వరకు, శ్రీకాకుళంలో ఉన్నత విద్యను అభ్యసించారు. నరసింహమూర్తి అనే ఉపాధ్యాయుడు ఆయనకు మార్గదర్శిగా నిలిచారు. మెట్రికులేషన్ చదువుతుండగానే గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. టెక్కలి, బరంపురంలో జైలు శిక్ష అనుభవించారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని 5 నెలలు రాజమండ్రి జైల్లో ఉన్నారు. హరిజనులను ఆలయ ప్రవేశం చేయించారు. 1930లో మందసం నుండి మద్రాసుకు రైతు చైతన్య యాత్ర చేపట్టారు. 1935లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా పనిచేశారు. 1940లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1950లో ఆచార్య కృషి కార్ లోక్ పార్టీలో ప్రధాన పాత్ర వహించారు. 1953 అక్టోబర్ 1న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు మద్రాసు నుండి రావాల్సిన ఆస్తుల పంపకం సభ్యునిగా కూడా నియమితులయ్యారు. ఆయన 2006 ఏప్రిల్ 19న మృతి చెందారు. స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న అనుసరణీయ మార్గం మనందరికీ అనుసరణీయం అన్నారు. ఆయన పేద కుటుంబంలో జన్మించి జీవితాంతం అంటరానితనం నిర్మూలనకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర సమరం రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి లచ్చన్న జయంతి ప్రభుత్వం అధికారంగా నిర్వహించడం హర్షణీయం అన్నారు. స్వాతంత్ర సమరయోధునిగా అనేక ఉద్యమాలు వహించిన ఆయన ప్రజల హృదయాల్లో ఆయన స్థానం చెరగనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖాధికారి వెంకటేశ్వరరావు, వసతి గృహాల అధికారులు మోహన్ రావు, శ్రీనివాస్, గీత, జయంతి తదితర అధికారులు పాల్గొన్నారు. సమాజంలో స్థూలంగా జరిగే అభివృద్ధిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగిందని రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. శుక్రవారం భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో స్త్రీ శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యుడు మరియు పిఏసీ చైర్మన్ పుల్పర్తి రామాంజనేయులు, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ, సమాజంలో జరిగే అభివృద్ధిలో భాగంగానే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఆటో యూనియన్స్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ఇది సరికాదని అన్నారు. రాజ్యసభ ఎంపీ గారు పాకా సత్యనారాయణ గారికి, ఆర్టీసీ ఆనంద్ గారు, ఇచ్చేసిన పెద్దలు, ముఖ్యంగా మహిళలు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరియు వారికి శుభాకాంక్షలు. మన గౌరవ సీఎం గారికి వారికి మోస్ట్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్. మహిళల్ని సాధికారం సాధించే విధంగా తీసుకువెళ్ళడం, వారిని ప్రోత్సహించడం అనేది మన గౌరవ సీఎం గారు ఎంతో
ఆయన హృదయానికి క్లోజ్గా ఉన్న ఒక ఒక గొప్ప విషయం. ఈ విషయంలో సీఎం గారు డ్వాక్రా సంఘాలను స్టార్ట్ చేసి బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటిగా మహిళలందరినీ కూడా ఒక గ్రూప్ స్కీమ్ చేసి స్వయం శక్తి సంఘాల కింద వారిని ప్రోత్సహించి పొదుపులు ప్రోత్సహించి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మ్యాథ్ సొసైటీస్ మహిళా బ్యాంకుల్ని స్టార్ట్ చేసి ఆ విధంగా మహిళలందరినీ కూడా వారు ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు స్త్రీ శక్తి ఈ ఫ్రీ బస్సు పథకం ద్వారా మహిళలకి సాంఘికంగా ఆర్థికంగా వారికి విద్యారంగంలో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటూ కుటుంబానికి ఒక చేదోడుగా ఒక వాదోడుగా ఉండడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మహిళలందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక మహిళలకు ప్రయాణం చేయడానికి కావలసినటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు 5 కేటగిరీలుగా ఉన్నటువంటి బస్సుల్లో ప్రయాణం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేపట్టారు. ప్రభుత్వం ఈ ఖర్చులను మహిళలకు దూరం చేసినట్లయితే ఆ మిగిలినటువంటి డబ్బులు వారి కుటుంబానికి శ్రేయస్సు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందనేటటువంటి భావనతో ఈ ప్రభుత్వం ఎక్కడైనా నిర్ణయం తీసుకోవడం. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని భీమవరంలోని ఇస్కాన్ టెంపుల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణ భగవంతుని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇస్కాన్ టెంపుల్ దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల సదుపాయంతో పాటు అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని కార్యనిర్వాహకులు అన్నారు. హరే కృష్ణ. ఈరోజు మన ఇస్కాన్ భీమవరం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మహోత్సవం యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవాది దేవుడైనటువంటి పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ యొక్క జన్మ, ఆయన యొక్క లీలలు ఇవన్నీ ఏ విధముగా దివ్యమైనవి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక లాభాన్ని పొంది వాళ్ళు మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధి లేనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకునేటువంటి ఒక ఉత్సవం ఇది. ఈ ఉత్సవంలో భాగంగా నామ సంకీర్తన, అలాగే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, భగవంతునికి ఆరతి, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి అన్నప్రసాద వితరణ, ఈ విధంగా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే మనిషిని సంస్కరించేటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. దానికి ఈ జన్మాష్టమి వేదికగా ఉంది. హరే కృష్ణ. ఉండి మండలం పాందువ గ్రామంలో శ్రీకృష్ణ ఆలయంలో శనివారం జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దింటి కేశవాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పార్వతీ దంపతులు పేట్లపై కూర్చొని స్వామివారి జన్మాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మంతెన రామచంద్రరాజు, వేగేసిన వెంకటగోపాలరాజు, చింతాడ సత్యనారాయణరాజు, రుద్రరాజు యువరాజుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గ్రామ ఉప సర్పంచ్ దార్లంక మధు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దెందుకూరి శ్రీనివాసరాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు స్వామివారిని దర్శించుకొని ఈ పూజల్లో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన రుద్రరాజు సూర్యకాంతమ్మ సహకారంతో సుమారు 250 మంది భక్తులకు అన్న సమారాధన జరిగింది. గత 21 సంవత్సరాల నుంచి శ్రీనివాసరావు పార్వతీ దంపతులే పీటలపై కూర్చుని జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. వేగేసిన లక్ష్మి ఆధ్వర్యంలో గీతా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. చేసుకోండి మీరు చేసుకోండి. పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకున్నాము. ఈ యొక్క కృష్ణుడి యొక్క విగ్రహాన్ని మనం పెట్టుకుని ఈ గోకులం అనేటువంటి పూజ పేరు పెట్టుకుని
ఈ పేట అంతా కూడా ఈ కృష్ణుడి యొక్క ఆధీనం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మహాపర్వ సందర్భంగా ఇక్కడ ఈరోజు చాలా వైభవంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకున్నాము. ఈ యొక్క కృష్ణుడి యొక్క విగ్రహాన్ని మనం పెట్టుకుని ఈ గోకులం అనేటువంటి పూజ పేరు పెట్టుకుని ఈ పేట అంతా కూడా ఈ కృష్ణుడి యొక్క ఆధీనంలోకి వచ్చిందనమాట. అది రోజు మొదలుకొని ఇప్పుడు దగ్గర దగ్గర 24 సంవత్సరాలు దాటింది. ఈ 24 సంవత్సరాలు కూడా ప్రతి ఉదయం కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి నిత్యమును. అలాగే ఈ శ్రీకృష్ణాష్టమి రోజున అందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో ప్రవేశించి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నారు. ఈ పక్కనే అన్నదాన సత్రం కింద కట్టుకున్నాము. ఆ అన్నదాన సత్రం కూడా అందరి చేతుల మీదుగా మనకు వైభవంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ కృష్ణాష్టమి సందర్భముగా ఈ యొక్క దంపతులు శ్రీనివాసరావు తర్వాత పార్వతీదేవి దంపతులు ఇరువురు కూడా ఈ పూజా కార్యక్రమం నిర్వర్తించుకుంటున్నారు. ఈ 24 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళే దంపతుల కింద కూర్చుని వారు ఈ వైభవంగా చేసుకుంటున్నారు. సాయంత్రం కూడా ఉట్టి కొడతారు. అలాగే స్వామివారి యొక్క గుడి ఎదురుగుండా ఉట్టి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం నిత్యము కూడా మనకు పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అత్తిలి పట్టణం యాదవ సంఘం ఆధ్వర్యంలో పిడబ్ల్యూడి బంగ్లా వద్ద గల అజయ్ నగర్ లో జన్మాష్టమి 29వ వార్షికోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఆవాల వెంకట రామకృష్ణ నాగ వెంకటలక్ష్మి దంపతులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాలను టీడీపీ నాయకులు ఆల్తి సత్యనారాయణ, అజయ్, ఆవాల అప్పారావు, నక్క పద్మనాభం తదితరుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం అన్న సమారాధన కూడా జరుగుతుంది. అత్తిలి ఎస్విఎస్ఎస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడు గోపికల వేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు దాసం గోవిందరావు, కరస్పాండెంట్ మద్దాల వెంకటేశ్వరరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పమ్మి శ్రీరామ శర్మ, డివి రమణమూర్తి, షబానా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి రేలంగి రోడ్లో గల సంతాన గోపాల స్వామి వారి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామికి తెల్లవారుజామునే అభిషేకం చేసి విశేషంగా అలంకరించారు. స్వామివారి ప్రసాదం కాయంను అందరికీ అందజేశారు. అత్తిలి వేణుగోపాల స్వామి ఆలయంలో కూడా కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిపి స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో అర్చనలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ముట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అత్తిలి పంచాయతీ కార్యాలయం వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఉత్సవం జరిపిన అనంతరం గోగులమ్మపేట కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బల్లిపాడు మదన్ గోపాల్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ తత్వాన్ని తెలుసుకుని జీవించాలి అన్నారు. విద్యార్థులు రాధాకృష్ణుల వేషధారణలో అలరించారు.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ముంత కొట్టేందుకు విద్యార్థులు ఉపాధ్యాయులు పోటీ పడ్డారు. హెచ్ఎం బాడిగ నాగేశ్వరరావు, ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసరావు, శివకృష్ణ, అనిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అత్తిలి మండలం వరిగేడు గ్రామంలోని పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ ప్రాంతం వెంబడి ప్రవహించే ఆరుదల కోట్ డ్రైన్ వల్ల కొద్దిపాటి వర్షం కురిస్తేనే పంట చేళ్లు చెరువులుగా మారుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుదల కోట్ డ్రైన్ శాశ్వత ముంపు నివారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ముంపుకు గురైనటువంటి వర్జాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి జీకే అన్నపూర్ణేశ్వరి, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం శ్రీహరి చేతుల మీదుగా ఉత్తమ కార్యాలయ పరిపాలనాధికారి అవార్డు అందుకున్నారు. అన్నపూర్ణేశ్వర్ని అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వారు అభినందించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తణుకు డిపో T2గా పనిచేస్తున్న నరేంద్ర వర్మ జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఆర్టీసీ ఉద్యోగిగా కలెక్టర్ నాగరాణి ద్వారా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అభినందనలు తెలియజేశారు. అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, డిపో సిబ్బంది కూడా ఆయనను అభినందించారు. తణుకు వెల్పూర్ రోడ్ లో ఉన్న BVS ప్యాలెస్ నందు శ్రీమతి వావిలాల సరళాదేవి తణుకు తారకాపురి లయన్స్ క్లబ్ ను 31 మంది సభ్యులతో నూతనంగా స్థాపించారు. ఈ క్లబ్ నూతన ప్రెసిడెంట్ గా వావిలాల పవన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సెక్రటరీగా ఇంపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్ కుమార్, అడ్వకేట్ చోడే గోపికృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ వచ్చారు. ముందుగా నూతన కార్యవర్గ సభ్యులకు డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి లయన్స్ క్లబ్ పై అవగాహన కల్పించాడు. అనంతరం వంకా రవీంద్రనాథ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తణుకులో ఈ క్లబ్ స్థాపించిన సరళాదేవి అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యము, అనుభవము ఉన్న వ్యక్తి అని, ఈ నూతన క్లబ్ కి ఆమె శ్రీకారం చుట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా లయన్స్ గవర్నర్ పాపారావు నాయుడు, పాస్ట్ గవర్నర్స్ వంకా రవీంద్రనాథ్, డాక్టర్ టి సత్యనారాయణమూర్తి, కాకరాల వేణుబాబు, మాదిరెడ్డి బాబూజీరావు, దామెర రంగారావు, గట్టి మాణిక్యాలరావు, లయన్స్ నాయకులు, అభిమానులు పుట్టా విజయశ్రీ, వి సత్యస్వరూప్, కురిపల్లి సత్యనారాయణ, వంకా రాజకుమారి, కోడూరి సత్యనారాయణ, పివి రమణ, చీకటి శ్రీనివాస్, బూర్గుపల్లి శేషారావు, డాక్టర్ సత్యవతి, సుంకవల్లి చిరంజీవి, చీకటి శ్రీనివాస్, శ్యామల, అకురత్ శ్రీనివాస్, బత్తుల రమణ, సత్యనారాయణ, వింజమూరి సత్యనారాయణ తదితర లయన్స్ మెంబర్స్, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి అతి తర్వాత ఇండివిజువల్ గా అనేక కార్యక్రమాలు పవన్ చేస్తున్నాడు, నిరూపించుకున్నాడు. కానీ సేవా కార్యక్రమాల్లో తల్లిచాటుపేటగానే ఉన్నాడు. ఈరోజు ఆ విధంగా ముందుకు వచ్చి ఈ లయన్స్ క్లబ్ వేదికగా సేవా రంగంలో అడుగుపెడుతున్నటువంటి పవన్కి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. లయన్స్ క్లబ్ కూడా మన తణుకు విశిష్టతను తెలియజేసే విధంగా తారకాపురి లయన్స్ క్లబ్ అని పెట్టడం, ఆ విధంగా ఈ లయన్స్ క్లబ్ ఉన్నటువంటి లయన్స్ క్లబ్లన్నింటిలోనూ కూడా తలమానికంగా నిలవాలని ఒక ప్రత్యేకతను చాటుకుని మన తణుకులు ఏ విధంగా కాంతి లేదో అదేవిధంగా ఈ తారకాపురి లయన్స్ కూడా అన్ని రంగాల్లోనూ కూడా వారు చేపట్టేటటువంటి అన్ని సేవా కార్యక్రమాల్లోనూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తింపు తీసుకొచ్చి తద్వారా పవన్ అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరింత వనదేసే విధంగా ఈ లయన్స్ క్లబ్ పురోభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్లో మీరు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా P4లో నమోదు చేసుకోండి. ఆ విధంగా మీరు అందరూ కూడా మార్గదర్శకులుగా నిలుస్తారు. ఈరోజు మీరు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏదో ఒక కుటుంబానికి ప్రయోజనం చేకూర్చుతుంది కనుక ఎవరైతే డోనర్లు ఉన్నారో వారు మార్గదర్శకులు,
అదేవిధంగా తీసుకునేవారు బంగారు కుటుంబాలు. ఆ విధంగా బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకుంటే మీకు కూడా కొన్ని మార్కులు పడతాయి గవర్నమెంట్ నుంచి, ఈ లయన్స్ క్లబ్ చేస్తుందని చెప్పి. కాబట్టి మీరు కూడా అది పరిగణలో తీసుకుని బాగున్నాం. ఈరోజు ఆ విధంగా మీరు కూడా P4లో నమోదు చేయించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి ఈ సమాజం గారు ఎప్పుడైతే లైనిజంలోకి వచ్చారో అప్పటి నుంచి అనేక రకాలుగా అనేక విధానాల్లో ప్రతి వాళ్ళని ఆదుకోవడం, సపోర్ట్ చేయడం, గుర్తించడం, ఎంకరేజ్ చేయడం, ఎడ్యుకేషనల్గా, మెడికల్గా అనేక రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉంటే ఒక లీడర్కి కొన్ని క్వాలిటీస్ వస్తాయి, ఒక బాధ్యత పెరుగుతుంది. నేను కూడా ఏదైనా చేయాలి, సమాజానికి ఏదైనా చేయాలి, దానికి ప్రత్యక్ష నిదర్శనమే మన రావులాసనాన్ని. మరి వ్యాపారంలో చాలా బిజీగా ఉంటారు, వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఎందుకు సంఘాలు కేటాయిస్తున్నారు? వారి హస్బెండ్ కేటాయిస్తున్నారు. ఈవేళ వాళ్ళ అబ్బాయి కూడా కేటాయించడానికి వచ్చాడంటే ఖచ్చితంగా నాకు కూడా బాధ్యత ఉంది అనే భావంతో అన్నీ కూడా మన జీవితాంతో ఉంటాయి. ఆ జీవితాంతో ఉండేటువంటి లైనిజంలోకి నూతన సభ్యులు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. తారకాపురి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేసిన మా మెంబర్స్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జరిగింది ఇంతకుముందు. అదేవిధంగా శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ద్వారా అనేక సర్వీస్ కార్యక్రమాలు మన తలుపు చుట్టుపక్కల ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ ఎలాగైతే చెప్తారో వేడి జరిగిందని అని చెప్పేసి, అలాగే వేడి జరిగిందని ఈ శ్రీ తణుకు తారకా లయన్స్ క్లబ్ కూడా ఉంటుంది అని ప్రామిస్ చేస్తూ, అలాగే మీరందరూ కూడా సహకారాలతో ఈ తణుకు తారకా లయన్స్ క్లబ్కి సహకారాలు అందించాలని కోరుకుంటూ. తణుకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ చైర్మన్ తమిళ శ్రీనివాసరావు, అధ్యక్షులు నాగుమిల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరిమిల్లి సుబ్బారావు, కోశాధికారి గురజాపు శ్రీనివాసరావు తదితర భక్తులు ఈ పారాయణ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. తణుకు పట్టణ పరిధిలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కారు అగ్నికి ఆహుతయింది. బ్యాంక్ కాలనీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన కంతేరు గ్రామానికి చెందిన రిషి అనే వ్యక్తి కార్ పార్కింగ్ చేసి ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.